అందరికీ నమస్కారం. రాష్ట్ర ప్రజలకి, శ్రేయోభిలాషులకి ప్రతి ఒక్కళ్ళకి విడుదల రజనీ గారు చిలకలూరిపేట ఓడిపోయిన ఎమ్మెల్యే ప్రతిపక్ష పార్టీ. రజనీ గారు మీరు చేసిందేమిటి? మీరు అధికారం ఉన్నప్పుడు చేసిందేమిటి? మరి చిత్తశుద్ధి ఏమిటి? మీరు చేసినల్లా ఏమిటి? ఒకసారి చెప్పండి. హత్యలు, కబ్జాలు, సజీవ దహనాలు, దోపిడీలు, దౌర్జన్యాలు ఇవే కదా అధికారం ఉండగా చేసినవన్నీ. ఇప్పుడు మీరు నిర్వహించిన బాధ్యతలు ఏమిటి? ఒకసారి చెప్పండి. మీరున్నప్పుడు కాల్చిన గుడ్డలని ఇప్పుడు ఈ ప్రభుత్వం మీదకి వేస్తే ఎవరు నమ్ముతారు? అవి ఎవరిపైన వేస్తున్నారు? అవి మీ పైన మీరే వేసుకోవాలి. అది ఎవరు కూడా నమ్మరు కదా. 5 సంవత్సరాలు అధికారం ఉండగా మీరు చేసినవన్నీ అవే కదా. ఇప్పుడు ఈరోజు ఎలా మాట్లాడుతున్నారు? ఏ విధంగా మాట్లాడుతున్నారు? అది చాలా పద్ధతి కూడా కాదు. కొంచెం తెలుసుకొని మాట్లాడండి. తెలుసుకొని మాట్లాడవలసిన కోర్సు. ఏది ఏమైనా మీరు 5 సంవత్సరాలు ఒక దౌర్జన్యాలు, దోపిడీలు, దొంగతనాలు ఇవే కదా మీరు చేసినవన్నీ. మీరు చేసినవన్నీ కూడా ఇప్పుడు ఈ ప్రభుత్వం మీదకి వేస్తే ఎలా స్పందిస్తారు, ఏ విధంగా స్పందిస్తారు అనేది తెలియజేస్తూ ప్రతి ఒక్కళ్ళకి హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు సిబిఎన్ గారికి చిన్న విన్నపం. అయ్యా, మరి ఈ విధంగా బస్సులు ఇంత విపరీతంగా ఎక్కుతారు అని అనుకోనుండరు. మరి వాళ్ళ వలన చాలా ఉద్యోగులు కూడా చాలా బాధపడుతున్నారు, చాలా ఆవేదన పడుతున్నారు. మరి ఉద్యోగులు వాళ్ళ డ్యూటీలకు వాళ్ళు పోవాలన్నా ఒక కార్యాలయం కానీ, ఒక టీచర్లు కానీ, ఒక ఉపాధ్యాయులు కానీ, ఏ కార్యాలయమైనా కానీ వాళ్ళ కార్యాలయాలకు పోవాలి లేదా డ్యూటీలకు. మరి జెంట్స్ అనేవాళ్ళు వాళ్ళు పోవాలి లేదా వాళ్ళ పనులకు. మరి అడ్డు తగులుకుంటూ వాళ్ళని ఎక్కనీయకుండా మహిళలకే ప్రత్యేక బస్సులు అంటాం ఎంతవరకు సాబాబు? ఒకసారి ఆలోచించండి. మరి వాళ్ళకు కూడా వేయవచ్చు కదా బస్సు ప్రత్యేకంగా, మహిళలలో కలవకుండా మహిళలకు సపరేట్గా, జెంట్స్కి సపరేట్గా. అంటే తమరు గారు కానీ ఈ విధంగా అంటారు, ఈ విధంగా ఎక్కుతారని అనుకోండరు. ఇంత విపరీతంగా చాలా లాస్ చేస్తుంది, చాలా విధంగా ఉంటుంది. ఎంత లాస్ అంటే అంత లాస్ చేస్తున్నారు. ఒక్కసారి ఆలోచించండి. ఒకసారి ఆలోచించుకోవాల్సిందిగా. మన ఏపీ ఒక్కటే కాదు, చుట్టుపక్కల రాష్ట్రాలు కూడా అదే విధంగా ఉంటుంది. అదే ప్రకారం కూడా లాస్ పోతున్నారు. చాలామంది కూడా ఊరకనే ఉంటున్నారు, చాలామంది వేస్ట్గానే ఉంటున్నారంట. ఒకసారి ఆలోచించుకోండి అని తెలియజేస్తూ, మన తెలంగాణ, మన తెలుగు రాష్ట్రాలు కాబట్టి తెలంగాణ, మన ఆంధ్ర, కర్ణాటక, తమిళనాడు ప్రతి ఒక్క రాష్ట్రంలో ఇదే ప్రకారంగా ఇదే విధంగా కూడా ఎక్కుతుంటారు. చాలా నష్టం చేస్తున్నారు, చాలా లాస్ చేస్తున్నారు, చాలా ఇబ్బందులు పడుతున్నారు ఉద్యోగులు కూడా అని తెలియజేస్తూ ప్రతి ఒక్కళ్ళకి హృదయపూర్వక ధన్యవాదాలు.